హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు అండ్ నీలు ట్రెడిషనల్ అండ్ ట్రెండీ ఛానల్. సో లాస్ట్ మమ్మీ వాళ్ళ ఇంట్లో శివరాత్రి రోజు చేశాం కదా. సో నిమ్మకాయ కారం ఆరు ఉల్లిపాయ కారం అని చెప్పనేసి ఇది దాని యొక్క ప్రాసెస్ అనమాట. సో ఇలా ఆనియన్స్ వచ్చేసి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇది షార్ట్ కాబట్టి అంత సపరేట్గా అయితే నేను చెప్పటం లేదు. ఇలా కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆర్గానిక్ కారం అనమాట. ఇది మమ్మీ ఆర్గానిక్ది వాడతారు. సో అందుకోసం అని చెప్పని ఇది కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది, ఫుల్ రెడ్డిష్ ఉండదండి, ఆర్గానిక్ కదా. కొంచెం దానికోసం కారం వేసుకున్నారు. ఒక 2-3 స్పూన్స్ పడుతుంది. సాల్ట్ అన్నమాట. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం అప్ అండ్ డౌన్స్ చేసుకోవచ్చండి. కొంచెం కారం తగ్గించుకోవటం లేదంటే పెంచుకోవటం, సాల్ట్ కానీ ఏదైనా కానీ మన టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువలు చేసుకోవచ్చు. ప్రాసెస్ చూపించాను అనమాట. అదంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం మిక్సీ పట్టేసుకొని ఇంక ఇప్పుడైతే మేము తాలింపు వేసేస్తున్నాము. సో చక్కగా అన్నీ అలా వేగిపోయినాయి. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా కొంచెం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అంటే మరీ పేస్ట్ కాదు, కొంచెం లైట్గా మిక్స్ చేసుకోవాలి, పల్స్ ఇచ్చుకోవాలి అంతే అనమాట. మిక్సీని పల్స్ అంటే కొంచెం అలా తిప్పినట్టు తిప్పుకుంటే మరి పేస్ట్లా అవ్వకుండా ఇలా చూసారా మధ్య మధ్యలో ఆనియన్స్ కూడా లైట్గా తగులుతూ ఉంటాయి అనమాట. సో క్రంచీగా ఉంటుంది తినేటప్పుడు కూడా. ఇది వచ్చేసి ఇందులో మనం నిమ్మకాయ రసం కలుపుతాము. అది కలపకుండా ఉంటే ఇది ఉల్లికారం అవుతుంది, లేదంటే నిమ్మకాయ రసం కలిపితే కనుక నిమ్మకారం అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మా ఫ్యామిలీ రెసిపీస్ అనమాట. మేము బాగా ఎక్కువగా తింటాం. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇది తినొచ్చు. హెల్త్ బాగున్నప్పుడు కానీ, నోరు బాగున్నప్పుడు కానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత ఇలా నిమ్మరసం కలుపుకోవాలన్నమాట.